ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ మనం 2 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. అంగన్వాడీకి సంబంధించి మనకు 4000 పైన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మీద మీకు నోటిఫికేషన్ వస్తుందనేసి అదే ప్రకారంగా ఇక్కడ మీకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది అవుతుందండి. నేను చెప్పినటువంటి డాక్యుమెంట్ అన్ని కూడా మీరు అంగన్వాడీ జాబ్ పొందాలనుకుంటే రెడీ చేసి పెట్టుకోండి. అలానే ఏ జిల్లాలో వచ్చిందని కూడా చెప్తాను. అలానే మీరు వస్తే ఎలా అప్లై చేసుకోవాలి, అలానే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఏం చేయాలని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే వీడియోకి అంగన్వాడీ ఉద్యోగం పొందాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియచేయండి. అలానే మీ డిస్ట్రిక్ట్ పేరు అనేది కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఏదైనా ఉన్నట్టయితే మీకు డైరెక్ట్గా లింక్ అనేది షేర్ చేస్తాను. ఇక్కడ మీరు డీటెయిల్గా మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం మీ దగ్గర ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఏంటంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టినా కూడా ఇక్కడ మీరు తీసుకుంటారండి. అలానే కుల ధృవీకరణ పత్రం అంటే ఎస్సీ అభ్యర్థి, ఎస్టీ అభ్యర్థి, అలానే మనకు ఓబీసీ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేస్తున్నా వాళ్ళకి ఏమంటే కుల ధృవీకరణ పత్రం అనేది ఇక్కడ మీరు తీసుకోవాలి. అడైనా మనం చూసుకున్నట్లయితే విద్యార్థి అర్హత సర్టిఫికేట్స్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ఇక్కడ మీరు తీసుకోవాలి. దాంతోపాటు టీసీ, అలానే మనం చూసుకున్నట్లయితే ఎక్కువ అంటే మనకు మార్క్ లిస్టులో సంబంధించి టీసీ ఎక్కువ చదువుకున్నట్లయితే దానికి స్టడీ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా సరిపోతుంది. నివాస ధృవీకరణ పత్రం, ఆ తర్వాత వితంతు అయినట్లయితే భర్త మరణించినటువంటి పత్రం, అలానే పిల్లలు ఉన్నట్లయితే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం, వికలాంగులు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఇక్కడ మీరు జమ చేయాల్సి వస్తుందండి. ఓకే, ఇక్కడ మీరు తీసుకోవాల్సినటువంటి మెయిన్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ అలానే ఓబీసీ అయినట్టయితే దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి అది ఓకే. అలానే మీ దగ్గర మనకేంటంటే ఇక్కడ టీసీ, మీకు టీసీ అనేది మనకు స్కూల్స్లో ఇచ్చుంటారు కదా, అది ఉన్నా కూడా పర్వాలేదు. లేకపోతే స్టడీ సర్టిఫికేట్స్ అనేది కూడా తీసి పెట్టినా కూడా మీరు లోకల్ కింద తీసుకుంటారండి. అది భారతం గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకు జిల్లాల వారీగా ఎలా వస్తాయి, మనకేంటంటే ఇప్పుడు మనకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ వచ్చాయి. ఆ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా మీరు ఏం చేయాలంటే కింద మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఏ చిన్న జాబ్ ఇన్ఫర్మేషన్ వచ్చా కూడా ముందుగా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఈరోజు వచ్చినటువంటి అప్డేట్లు మీరు చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా నుంచి అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. అంటే టోటల్గా 6 ఐసీడీ ప్రాజెక్టులు అంగన్వాడీ కార్యకర్త కావచ్చు, మినీ అంగన్వాడీ కార్యకర్త, అలానే ఆయా పోస్టులు అయితే ఇక్కడ మీకు ఖాళీలు అయితే ఉన్నాయండి. డీటెయిల్గా మనం చూసుకుంటే మెయిన్ అంగన్వాడీ కార్యకర్త అనగా టీచర్ పోస్టులు ఇక్కడ 2 ఉన్నాయి. మినీ అంగన్వాడీ కార్యకర్త అనగా ఇది కూడా టీచర్ పోస్టులు 2 ఉన్నాయి. అలానే మనకు హెల్పర్ పోస్టులు టోటల్గా 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అంటే ఇక్కడ మనకు ఎవరైతే ఇందులో అప్లై చేయాలనుకుంటున్నారో మనకు అంగన్వాడీ కార్యకర్త అనగా టీచర్ పోస్ట్కి తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 1/7/2024 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి. అలానే మనకు అభ్యర్థి తప్పనిసరిగా వివాహం అయి ఉండాలి. స్థానికులు నివసిస్తూ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఉండాలి. అలానే మనకి ఇందులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కానీ ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే అందులో ఎవరైతే అప్లై చేస్తారో 21 సంవత్సరాలు లేకపోయినా కూడా 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా, నిండిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే వాళ్ళకి అక్కడ లేనప్పుడు 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత మినీ అంగన్వాడీ జాబ్స్ కూడా సేమ్ టు సేమే అన్ని కూడా ఇక్కడ సేమ్ టు సేమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ మనం కానీ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనకు 10th క్లాస్ మార్క్ లిస్టు, కుల ధృవీకరణ పత్రం, ఆ తర్వాత మనకు విద్యా అర్హత సంబంధించినటువంటి 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆ తర్వాత నివాస ధృవీకరణ పత్రం, వితంతు అయితే దాని భర్త మరణించినటువంటి ధృవీకరణ పత్రం, అలానే 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని పిల్లలు ఎవరైనా ఉన్నా దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం, వికలాంగులు అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేటు, ఆ తర్వాత ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా మీరు జోడించి ఇక్కడ డేట్ అనేది వాళ్ళు ఏంటంటే ఖాళీ ఇచ్చారు. మీరు ఏం చేయాలి, వెంటనే ధృవీకరణ పత్రాలు అన్నీ కూడా జిరాక్స్ తీసి సెల్ఫ్ అటాచ్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఐసీడీఎస్ కార్యాలయంలో వెళ్ళేసి ఇక్కడ మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి నంద్యాలలో. అయితే ఇంపార్టెంట్ డేట్లు అనేది నేను ఇప్పుడు మీకు అఫ్సల్ వెబ్ పేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది మన కలెక్టర్ మీద ఆదేశాల పైన అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఓకే, డేట్ వివరాలు మనం చూసుకున్నట్లయితే జిల్లాల వారిగా ఇలా మీకు ఏమిటంటే నోటిఫికేషన్స్ ఓపెన్ అవుతాయి. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అది ఎలా చెక్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చేయాల్సింది చాలా సింపులే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మీరు చూసుకుంటే 30 తేదీన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఈ మంత్ 10వ తేదీ వరకు అయితే ఇక్కడ మీకు ఉంటుందండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్ అలానే ఇక్కడ వ్యూ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇవే కాకుండా ఆశా వర్కర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అదైతే డేట్ అనేది అయిపోయింది. ఈ రోజు మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీకి సంబంధించి ఈ నెల 10వ తేదీ తరగతి వరకు ఉంది కాబట్టి 10వ తేదీ వరకు అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ కూడా అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోండి. ఈ వీడియో అనేది 10 మందికి షేర్ చేయండి. ఈ రోజు నంద్యాల డిస్ట్రిక్ట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. నోటిఫికేషన్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీరు 2 మెథడ్లో అప్లోడ్ అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా
లింక్ మన అప్సల్ వెబ్ పేజ్లో నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అలా మీరు వెళ్ళవచ్చు, లేకపోతే గూగుల్ వెళ్ళండి. మీ మొబైల్లో నుండి గూగుల్ వెళ్ళాక మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ అని రాయండి. రాస్తానే ఇక్కడ టాప్లో తెలుగు జాబ్ పాయింట్.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. దేని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీకు ఉంటాయండి. ఓకే, ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ ఉంటుంది. ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది ఇచ్చాను. పూర్తిగా రీడౌట్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలి, కిందకు వచ్చినాక ఇక్కడ చూడండి ఆల్ డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ డిస్ట్రిక్ట్ వైజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ నోటిఫికేషన్ కావాలని వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ అప్సల్ వెబ్ పేజ్ అనేది ఈరోజు వచ్చింది. నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అయితే మీకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ అప్డేట్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎస్బీఐలో కూడా మనకి అప్డేట్ జాబ్ అప్డేట్ వచ్చింది. దాని గురించి అయితే ఇప్పుడు వీడియో చేయలేదు, ఇక్కడ మన అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాంటి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ ఉన్నటువంటి చాలా అప్డేట్స్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంటాయి. ఒకసారి విజిట్ చేయండి, మీకు జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మనం తెలియజేస్తుంటామండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.